రాజధాని తుళ్లూరు వెళ్లిన ఎంపీ అప్పలనాయుడుకు రైతులు ఘన స్వాగతం పలికారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని విజయం సాధించామని అన్నారు. ఇప్పటికైనా జగన్ కు జ్ఞానోదయం కలగాలని దేవుడిని వేడుకుంటున్నానని చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది జరగదని వ్యాఖ్యానించారు. ఈరోజు మన రైతులు, మహిళా రైతులు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా పోరాట స్ఫూర్తితో ఈరోజు ముఖ్యంగా మహిళా రైతులు ఉద్యమానికి గుర్తుకొచ్చి ఈరోజు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అమరావతికి చట్టబద్ధం వచ్చింది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆమోదం తెలపడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా వ్యక్తులు మాట్లాడుతూ ఈరోజు అమరావతికి చట్టబద్ధం కావాలని మా మద్దతు తెలిపారు. ఈరోజు లోక్సభ, రాజ్యసభలో ఎన్నికల ఆమోదం తెలిసిన తర్వాత రాష్ట్రపతి గారు దానికి మళ్ళీ అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. యావత్తు తెలుగు ప్రధానికానికి మన 5 కోట్ల ఆంధ్రలో కాదు, దేశంలో విదేశాల్లో ఎక్కడున్నా మన తెలుగువాడు గర్వపడే రోజుగా మనం భావించుకోవాలి. ముఖ్యంగా ఈ అమరావతి రైతులు ఇచ్చిన స్ఫూర్తి, వారు పోరాట తీరు, వారు అనుభవించిన ఇబ్బందులు మనం చూసాం. సాక్షాత్ మేము ఉత్తరాంధ్రలో ఆ రోజు ఉద్యోగం చేసినప్పుడు పైకి లేపుతున్నారు మేము వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడు పోలీస్ యంత్రాంగం మాకు మళ్ళీ నేను అవసరం వెళ్ళి మా తమ్ముడు చేసి